నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఐటీ ఆఫీసర్గా చేశాను, సీనియర్ ఐటీ ఆఫీసర్గా. తర్వాత రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. లీవ్ ఇవ్వకపోవటం, ఇక్కడికి రావాలంటే పర్మిషన్స్ చాలా తీసుకోవాల్సి ఉండటం, వీటన్నిటిని బట్టి రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత దేవుని చిత్తంలో నుంచి ప్రభు పరిచర్లోకి వెళ్ళటం జరిగింది. ప్రభు పరిచయం చేద్దాం రిజైన్ చేసి రాలేదు నేను, కానీ బట్ గాడ్ అరేంజ్ పాత్ లైక్ దాట్. దేవునికి మహిమ కలుగాక. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆదికాండం 22 చదువుకున్నాము. ఆదికాండం 22లో మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ. అబ్రహాముని దేవుడు శోధించే విషయాలు, పరిశోధించాను, యాక్చువల్గా నాట్ శోధించాను, పరిశోధించిన విషయాలు. ఇక్కడ 9 ఒకసారి చదువుకున్నట్లయితే వర్స్ 9, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠముని కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాను. ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుని చూద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామేడ నన్ను మరుగుపరచు, నీ జీవపు మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఈ మాట చదివినప్పుడు ఈ బలిపీఠము, ఇక్కడ అబ్రహాం గారు బలిపీఠం కట్టినప్పుడు నాకు అనిపించింది, ఆ బలిపీఠం కట్టి చాలా స్పష్టంగా ఉంది. బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి కుమారుని బంధించి దానిపైన పెట్టి ఇంకా బలి ఇవ్వబోతూ ఉన్నాడు ఇంకా ఆయన అక్కడ. సో మనకు తెలుసు, అంటే బలిపీఠం అంటే ఆరాధనకు సాదృశ్యం. ఆ టైంలో అక్కడ ఏమని ఉంటుందంటే, బలిపీఠం కట్టిన తర్వాత కట్టెలు పేర్చిన తర్వాత గొర్రెపిల్ల అయితే గొర్రెపిల్ల అలా తీసుకొచ్చి దాన్ని వధించి ఆ కట్టెలకి నిప్పు అంటిస్తే ఆ ధూపము పైకి వెళ్తూ ఉన్నప్పుడు అది ఆరాధన అంటారన్నమాట. దాన్ని నైవేద్యం అంటారు. దాని యాజకత్వం చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు అప్పట్లో. అది ఆరాధనకు సాదృశ్యం. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము ఆరాధన చేయడానికి ఇష్టపడ్డాడు, హోల్ హార్టెడ్లీ ఇష్టపడ్డాడు. ఆరాధన చేయడానికి ఇష్టపడే క్రమంలో బలిపీఠం ఏదైతే ఆరాధన ఉందో అక్కడ తన కుమారుడిని కట్టి అక్కడ పెట్టి వధించడానికి బ్యాక్ స్టెప్ వేసినట్టు లేదు. సనుగునట్టు కానీ సందేహించినట్టు కానీ తన ఆరాధన విషయంలో కంప్లీట్లీ హోల్ హార్టెడ్లీ ఇన్వాల్వ్డ్ అన్న విషయం అక్కడ తెలియజేయబడతా ఉంది. ఆరాధన ప్రభువుకు చేసే విషయంలో తనకి ఇంకా వేరే ఆలోచన ఏమి లేదు. ఎవరి అబ్రహాము అని ఆలోచన చేస్తే అబ్రహాము చాలా అంటే బహుగా ధనవంతుడు, బహుగా అన్నీ కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఇక్కడ తన స్టేటస్ కానీ తన స్థాయి కానీ తన ప్రాపర్టీ కానీ ఏమీ అడ్డుపడినట్టు కానీ తన ఆలోచనలోకి వచ్చినట్టు కానీ ఎక్కడ లేవండి. ఎవరో బలి ఇవ్వటం వేరు, లేకపోతే నీ కుమారుడిని ఇచ్చేయంటే ఇచ్చేయటం వేరు. అలా కాదు, తనే వెళ్ళి తనే బంధించి తనే అక్కడ పెట్టి తన కుమారుడిని తనే వధించటం అనేది అది చాలా కష్టమైన విషయం. ఇట్స్ నాట్ సో ఈజీ. చెప్పినంత సులువుగా అయితే అనిపించదు. అయితే ఈ అబ్రాహాము ఇంత తెగించి ఆరాధన చేయడానికి ముందుకెళ్తున్నాడు అంటే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పుకున్నాం. అయితే అక్కడ ఒక మాట నేను గుర్తు చేయాలి. ఇదే అబ్రాహాము కూడా ఒకప్పుడు పొరపాటే చేశాడు. ఎలాంటి పొరపాటు చేశాడంటే, ఇతను ఒకప్పుడు అంత నువ్వు లేచి బయలుదేరు నీ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళండి. 12వ అధ్యాయంలో ఒకసారి 1లో చూస్తే, అక్కడే ఆదికాండం 12వ అధ్యాయం 1లో చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము నిన్ను అని చెప్పినప్పుడు వెంటనే తను బయలుదేరి వెళ్ళినట్టుగా కూడా చూస్తాం. కానీ తన ఆశీర్వాదాలు పొందల. తను లేచి బయలుదేరి నీ బంధువుల దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళు అన్నప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళాడు. కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఐగుప్తులకు వెళ్తే కరువు వచ్చింది. ఆ తర్వాత ఫరో దగ్గర తన భార్య విషయంలో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చింది. నా భార్య కాదు నువ్వు నా చెల్లి అని చెప్పి అంటాడు అక్కడ. ఆ తర్వాత లోతు ఆ పనివారికి ఈయన పనివారికి గొడవలు వచ్చినాయి. ఇక్కడేమో దేవుడేమో తనకిచ్చిన వాగ్దానం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్ను ఆశీర్వదించేవాళ్ళని ఆశీర్దిస్తాను, నిన్ను శపించేవాళ్ళని శపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే బయలుదేరి వెళ్తుంటే అన్ని ప్రాబ్లమ్సే వచ్చినాయి. మరి అబ్రాహాము లేచి బయలుదేరి వెళ్ళటం మామూలు విషయం కాదు కదా. తనకున్న గొడ్డు గోద తనకున్న ప్రాపర్టీ అన్నీ తీసుకుని ఒంటలు గంటలు అన్నీ తీసుకుని బయలుదేరి వెళ్ళడం అంటే నాట్ సో ఈజీ. బట్ తెగించి వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు తన ఆశీర్వాదాలు రావడానికి 25 ఏళ్ళు పట్టింది. ఎందుకనంటే తను వెళ్ళాడు, విన్నాడు అనుకున్నాడు, వాక్యం విన్నట్టుగా విన్నాడు కానీ వినలేకపోయాడు. నీ బంధువులు వదిలిపెట్టి వెళ్ళాను స్పష్టంగా ఫస్ట్ లైన్లో రాసి ఉంటే లోతునేసుకుని బయలుదేరాడు కదండి. లోతునేసుకుని బయలుదేరాడు. ఒక టైం వచ్చినప్పుడు అక్కడ వరుస 8లో రాయబడి ఉంటుంది. ఏమని అంటాడంటే, ఒరే బాబు నువ్వు నా బంధువు అని నాకు అర్థమైపోయింది. నువ్వు నా బంధువు కదా, నిన్ను తీసుకుని వచ్చాను నేను ఇక్కడికి. చాలా పొరపాటు జరిగిపోయింది. చాలా కరెక్ట్గా వాక్యం విన్నాను అనుకుంటున్నాను కానీ ఈ చిన్న ట్విస్ట్ని మర్చిపోయాను నేను.
అనుకున్నాడు. రియలైజ్ అయ్యి ఒకటే అంటాడు, నీకు నమస్కారం, నీకు ఇది కావాలంటే ఇది తీసుకో, నేను ఇది తీసుకుంటా, నీకు ఇది కావాలంటే ఇది తీసుకో, నేను తీసుకుంటానని చెప్పేసి తనతో తెగ తెంపులు చేసుకుని వెళ్ళిపోయిన నాటి నుంచి దేవుడు బహుగా ఆశీర్వదించాడు దాన్ని. అయితే అక్కడ 25 సంవత్సరాలు నష్టపోయాడు. ఏదైతే అబ్రాహాము తను దేవుని మాట విన్నాడు, చక్కగా విన్నాడని తను అనుకున్నాడో, విన్నట్టుగా విన్నాడు. కానీ ఒక్కోసారి కొన్నిసార్లు మనం కూడా అంతే, వాక్యం పూర్తిగా అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదండి. ఎక్కడో ట్విస్ట్లో దొరికిపోతుంటాము. అదంతా అర్థమయ్యేసరికి మనం ఎక్కడ ఆశీర్వాదాలు ఆగిపోయినాయి, ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధన చేస్తూనే ఉన్నాము, దేవుణ్ణి అంటిపెట్టుకునే ఉన్నాము, వాక్యం చక్కగా వింటున్నాము, చక్కగా మందిరానికి వస్తున్నాము, కానీ ఏదో కొన్ని సమస్యలు తెగవు, అవి ముందుకు పోలేవు. ఎందుకు పోలేవో ఎక్కడ అర్థం కాదు. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ అబ్రాహాము 25 years అండి. అబ్రాహాము అప్పుడు కూడా బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాడు అక్కడ. ఇక్కడ బలిపీఠం కట్టి బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏంటంటే, అక్కడ అన్నీ వేసుకుని బయలుదేరాడు. మొత్తం తన ప్రాపర్టీ అంతా తీసుకుని వెళ్ళినా సరే ఆల్మోస్ట్ 25 years తన ఆశీర్వాదాలను ఆపుకోగలిగాడు. తెలియకుండా ఆగిపోయినాయి. ఇక్కడ ఏదైతే తన కుమారుని బలి ఇవ్వమన్నాడో వెనక్కి తిరిగి చూడకుండా, నాకు ఏది పోతుంది, ఏముంటుంది, ఏం ఆలోచన చేయలేదు. లేక పుట్టిన ఒక కుమారుని, ఒక verse 2లో రాయబడి ఉంటుంది 22:2లో. ఆ verse 2 చదువుతున్నప్పుడు నేను చాలాసార్లు ఆగిపోయానండి అక్కడ. 22:2 ఒకసారి చదువుదామా? 22:2 అప్పుడు ఆయన నీ ఒక్కడైన నీ కుమారుని ఆమేన్. ఇక్కడ నీ ఒక్కగానొక్క కుమారుడు అంటున్నాడు, నువ్వు ప్రేమించే కుమారుడు అంటున్నాడు, నువ్వు బాగా ప్రేమించే కుమారుడు అంటున్నాడు, తీసుకొచ్చి బలిచ్చేయమంటున్నాడు. ఇదంతా ఒక్క వరుసలోనే రాయబడి ఉంది. అట్లీస్ట్ ఇంకో వరుసలో రాసే పనేమో అనిపిస్తుంటుంది నా మాటకు నేను చదువుతున్నప్పుడు. అక్కడ నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును. చూడండి ఎంత గుచ్చి చెప్తా ఉన్నట్టుందో. ఇవన్నీ ఒక్కసారి చెప్తూ అక్కడే నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతను నువ్వు అని దేవుడు చెప్తున్నప్పుడు అసలు ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదండి. తను బయలుదేరి వెళ్ళిపోవటమే కాదండి, ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేస్తే అప్పుడేమో సమస్తం తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. దాదాపు 25 సంవత్సరాల ఆశీర్వాదాలు పొందలేకపోయాడు. అప్పుడు కూడా సింధూరవనం దగ్గర, సింధూర వృక్షం దగ్గర బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన రాయబడి ఉంటుంది 12వ అధ్యాయం 8వ వచనంలో. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడుకి వచ్చేసరికి ఇక్కడ చెప్తా ఉన్న విషయం ఏంటంటే, తను ఎప్పుడైతే ఏ మాట అయితే దేవుడు చెప్పాడు, నీ ఒక్కగానో ఒక కుమారుని తీసుకుని బయలుదేరని, తను బలి ఇవ్వటానికి, ఆరాధన చేయటానికి తనకు ఉన్నదంతా ఇదే. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే సోకాల్డ్ ప్రెసియస్ వాల్యుబుల్ ఒక్కగానో కుమారుడు అనుకున్నాడో ఆ కుమారుని తీయడానికి వెనకాడలేదు, దూసుకుని ముందుకు వెళ్ళిపోయాడండి. ఎంతంటే ఒక మాట చెప్పాలి. అక్కడ 10వ వచనం చదువుతుంటే, 10వ వచనం తర్వాత 22వ అధ్యాయంలో 10వ వచనం తర్వాత చదువుతూ ఉంటుంటే అక్కడ రాయబడి ఉంటుంది, అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తను చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ కత్తి పట్టుకోవటం, చెయ్యి చాపటం గురించి కాదు. ఏదైతే బలి ఇవ్వమని చెప్పాడో దేవుడు, నీ ఒక్కగానొక్క కుమారుని, నువ్వు బాగా ప్రేమించే కుమారుని, అంటే ఆరాధన మనసు ఎంత తీవ్రంగా, అంటే ఎంత కసిగా, ఎంత ప్యాషనేట్ ఫర్ ద గాడ్ అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంటుంది. అబ్రాహాము ఎప్పుడైతే చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు, అంతేనండి, బలివలా చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. ఒక అద్భుతం జరిగింది అక్కడ. కలవరపడిపోయిన పరిస్థితులన్నీ. ఒక్కసారి కింద చదువుదామా? యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. ఎవరు కంగారు పడ్డారండి? ఎవరు కంగారు పడ్డారు? యెహోవా దూత పరలోకము నుండి అంట అబ్రామా. కారణం కంగారు పడిపోతుంది. బ్రదర్ 2 సార్లు రాస్తేనే కంగారు పడినట్ట అని అనుకోవచ్చు. ఇంకా చదువుదాం కింద ఒకసారి. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము. అరే, చేయి వేయకు అన్నది ఒకటే, ఏమీ చేయకు అన్నది ఒకటే కదండి, కదా? చేయి వేయకు, ఏం చేయబాకు, ఏం చేయవద్దు. ఎవరు కంగారు పడుతున్నారండి? ఎవరు కలవరపడుతున్నారు? ఎప్పుడైతే అబ్రాహాము ఆరాధన చేయటం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే హృదయపూర్వకంగా అబ్రాహాము తన పరిస్థితులన్నీ మర్చిపోయి ప్రభుకి సీరియస్లీ కనెక్ట్ అయ్యాడో, నాకేం అర్థం కావట్లేదు ప్రభా, నాకేమీ తెలియదు ప్రభా, నాకు ఒక్కగాను కుమారుడిని ఇచ్చావా, బలిమన్నా ఇచ్చేస్తానయ్యా, నో క్వశ్చన్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో ఎక్స్ప్లెనేషన్స్, నో సనుగుడు, నథింగ్. ఎప్పుడైతే గుడ్డిగా ప్రభువుని నమ్మి ముందుకెళ్ళటం మొదలెట్టాడో, దూత కలవరపడిందండి.
దూత కలవర పడిపోయింది. అబ్రామా అతను ఏం చేయొద్దు, అతనికి ఏమీ హాని చేయొద్దు. అంతటితో కాదు, ఇంకా కిందకి వెళ్దామా? కింద చూద్దాం. నీ ఒక్కగానైనా ఆమేన్. నీ ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువల్ల నాకు కనపడుచున్నదన్ను. ఆ తర్వాత అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనుక తట్టుని కనబడను. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఇదంతా మనకు తెలిసిన విషయం. అక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్, అబ్రాహాము ఆ చోటుకి యెహోవా నేను పేరు పెట్టిన అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకున్న నేటి వరకు చెప్పబడినది. తర్వాత 15 చదువుదామండి, చాలా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను చదివించాను. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి మరలొచ్చిందండి. దూత మరలా కంగారు పడి వచ్చింది. ఈ అబ్రాహాం ఎక్కడేసేస్తాడో కొడుకుని, మామూలు లాగా లేడినా, విశ్వాసులకు తండ్రి అండి అందుకేనన్నారేమో. రెండో మారు వచ్చిందంట పరలోకం నుండి. అబ్రాహాముని పిలిచి ఇట్లా నేను ఏమంటుంది, రెండో మారు వచ్చి, ఆరాధన అంటే ఇది కదండి. జాల్ అబౌట్ యాటిట్యూడ్, నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఆయన ఫ్యామిలీ మొత్తం వేసుకుని గొడ్డు గోద వేసుకుని ఒంటిలు వేసుకుని అన్ని వేసుకుని ఊరు వదిలి బయలుదేరటం కాదు. ఏదైనా చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ కూడా చేయకుండా లోబడిపోవటం ఉంటుంది చూసారా, అది కదా ఆరాధన అంటే. అక్కడ రెండో మారు దూత కనపడి అంటుంది, రెండో మారు పరలోకం నుండి అబ్రాహాముని పిలిచి ఇట్లా నేను, రెండో మారు మళ్ళీ పిలిచిందంట. అబ్రాహామని మళ్ళీ పిలిచి ఉంటుంది అక్కడ రెండోసారి. దూత రెండో మారు వచ్చింది, అంటుంది నీకు ఒక్కడయ్యన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యం చేసినందున. మళ్ళీ చెప్తుంది ఆ మాటే, నువ్వు నీ కుమారుడిని వెనుతీయట్లేదు కదా, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అని చెప్తా ఉంది. ఒకసారి నిజంగా ఆ విషయాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే, పరలోకం నుంచి దూత అంటుంది అబ్రామా అని కంగారు పడిపోయింది. అంతేకాదు నీ ఒక్కగానొక్క కుమారుడిని నువ్వు వెనుతీయలేదు, నువ్వేం చేయొద్దు, నువ్వు వెనుతీయలేదు అంటుంది. మళ్ళీ దూత రెండోసారి వచ్చి చెప్తా ఉంది. ఎవరు కలవరపడ్డారండి? ఆరాధన అంటే ఇది కాదా? ఈ ఆరాధన చేయటానికి అబ్రాహాము ఇంతగా సిద్ధపడటానికి 3 విషయాలు కారణం. ఆ 3 విషయాలు చెప్పి నేను ముగింపులోకి తీసుకొస్తాను. 3 విషయాలు. చాలాసార్లు మీరు కూడా చాలాసార్లు ఆరాధన చాలాసార్లు ప్రభుత్వం కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎక్కడ మనం మిస్ఫైర్ అవుతున్నాం, ఎక్కడ మన ఆశీర్వాదాలు డిలే అవుతున్నాయి, ఎందుకు మనం అనుకున్న ఒకే పని పదే చేస్తూ వస్తున్నాం. ఒక్కొక్కసారి ఇలా చేద్దామా అలా చేద్దామని చాలా డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటాం ఒక్క విషయంలోనే. మరి దేవుడు గొప్ప దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు, ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చిత్తంలో ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ టైంలో తప్పక జరిగి తీరుతుంది. ఆయన డెఫినెట్గా మనకి ఇన్ఫర్మేషన్, ఆ పరిస్థితులను బట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. అది దైవజనుల వర్తమానం ద్వారా కావచ్చు, లేకపోతే అప్పుడే చూస్తున్నటువంటి ఫోన్లో వచ్చినటువంటి నీ వాక్యం ద్వారా కావచ్చు, అప్పుడే టీవీ ఆన్ చేయట్లో నీతో ఒక వాక్యం ద్వారా మాట్లాడటం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఫోన్ చేస్తే మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళ ద్వారా కొన్ని మాటలు ద్వారా కావచ్చు. సంహవ్ దేవుడు అయితే మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూనే ఉంటాడు. ఆ మాటలు విన్నప్పుడు మనం లోబడగలుగుతున్నామా లేదా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన సొంత ప్రణాళికలు వేసుకుంటూ పోయి, అబ్రాహాము కూడా అంతే చేశాడు. అబ్రాహాము స్వబుద్ధిని ఆధారం చేసుకోవటానికి కారణం, లోతు వస్తున్నప్పుడు నీ బంధువులు వదిలిపెట్టి వెళ్ళని దేవుడు చెప్పినప్పుడు ఆగిపోవాల్సింది లోతుని. లోతు బయలుదేరి వస్తుంటే బంధువే కదా, ఈ స్టాప్ హియర్ అని అనాలి కదా, అలా వేసుకుని బయలుదేరి వెళ్ళిన తర్వాత అన్ని ఇబ్బందులు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం అంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ కరువు వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో రియలైజ్ అయ్యాడు, ఒరే బాబు నువ్వు నా బంధువు వచ్చావు, వద్దు, నీకు నాకు వద్దు, కట్ అని ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో అప్పుడు ఆశీర్వాదాలు పొందడం మొదలెట్టాడు. అప్పటి వరకు తనకు బాగా వాక్యం తెలుసు అనుకున్నాడు, కానీ ఎక్కడో వాక్యం తెలియలేదని అప్పుడే అర్థమైంది. అయితే ఇప్పుడు దేవుడు ఈ అబ్రాహాముని, ఏ అబ్రాహాము అయితే తన కుమారుని కూడా వెను తీయటానికి అంటే బలి ఇవ్వడానికి వెను తిరగలేదో ఆ అబ్రాహాము నేర్చుకున్న విషయాలు 3 విషయాలు గెలిచాడు. మీకులాగానే మీరు కూడా చాలా విషయాలు గెలిచి ఉండొచ్చు. నేను జస్ట్ చిన్న హింట్లు ఇచ్చేసి నేను ముగింపులోకి వస్తాను. ఒకటి, అక్కడ వర్స్ 3 and 4 ఒకసారి చదువుదాం. 22వ అధ్యాయము 3 and 4. ఎప్పుడైతే దేవుడు తన కుమారుని తీసుకుని బలిమ్మని చెప్పాడో అప్పుడు ఒకసారి 3 and 4లో రాయబడిన మాటలు నేను ఒకసారి మొదటి పాయింట్గా చెప్తాను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారంలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. 3వ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి, ఎప్పుడైతే దేవుడు ఎన్కౌంటర్ అంటే సంధించాడో అబ్రాహాముని, నువ్వు నీ కుమారుని బలివు అని చెప్పాడో, వర్స్ 2లో చదివాం కదండి. వెంటనే ఆయన లేచి
గాడిదలకి గంతలు కట్టాడు, కట్టెలు తీసుకున్నాడు, పనివాళ్ళని తీసుకున్నాడు, బయలుదేరాడు. 3వ రోజుకి మొరియా పర్వతం చేరాడు కదండి, వాక్యంలో ఉన్నమాట. వెన్ హీ రీచ్ టు దట్ స్పాట్ 3 days పట్టింది బైబిల్ చెప్తున్నమాట. ఈ 3 రోజుల్లో వ్యక్తిగా తను కొన్ని చోట్ల ఆగి ఉండొచ్చు, కలిసి భోజనం చేసి ఉండొచ్చు వీళ్ళతో, పిల్లలతోనూ, పనివారితోనూ, మళ్ళీ వండుకుని, మళ్ళీ తిని, మళ్ళీ బయలుదేరి, మళ్ళీ రెస్ట్ తీసుకుని 3 రోజులు ప్రయాణం చేసి ఉండొచ్చు మనిషిగా. కానీ ఇన్ ద హార్ట్ అబ్రహాము తను గెలిచాడండి. ఎవరితో సనిగినట్టు కానీ, కృంగినట్టు కానీ, గొడవ పడినట్టు కానీ, ఇరిటేట్ అయినట్టు కానీ లేదండి. తనలో తాను జయించాడండి. తనకు ఒక సమస్యను ఫేస్ చేయబోతున్నాడు. 3 రోజులు ఆల్మోస్ట్ 72 hours ఒక మనిషి మౌనంగా ఒక వ్యధ పెట్టుకొని లోపల మౌనంగా ముందుకెళ్ళాలంటే దేవునితో సాన్నిహిత్యం లేకపోతే మాత్రం ఆ వ్యక్తి చేయలేడు. నువ్వు దేవునితో ఉండగలిగితే నువ్వు జయించగలుగుతావు. మొట్టమొదటి నువ్వు వ్యక్తిగా గెలవాలి. మొట్టమొదటి నువ్వు ఒంటరితనంలో నువ్వు జయించగలగాలి. మొట్టమొదటి నువ్వు ఒంటరికున్నప్పుడు నేను ఒంటరికున్నానంటే కృంగిపోతున్నాను, నాకు తోడు కావాలి. నో వే. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, వెన్ గాడ్ వాంట్స్ యూ, నేను ఎన్నడూ విడువను ఎడమైన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడైనప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలా? వాక్యం అర్థం కాక కృంగిపోతున్నావా? లేకపోతే వాక్యంలో జీవం లేదని కృంగిపోతున్నావా? బలమైన సాక్ష్యాలు చూడలేదా? నువ్వు వెనక్కి తిరిగి చూసుకో ఒకసారి. ఎన్నో బలమైన సాక్ష్యాలు నీ కుటుంబాల్లో వ్యక్తిగత నువ్వు గెలిచే ఉంటావు కదా. పరిస్థితిని మర్చిపోతున్నామేమో కొన్నిసార్లు. ప్రతిసారి ప్రభుత్వ కనెక్ట్ అయ్యి ఆరాధన చేసే మనసు ఉండగలిగినట్టయితే ఈ 3 విషయాలు ఉంటాం మనం. మొదటి వ్యక్తిగా జయించి ఉంటాం డెఫినెట్గా. ఎన్నోసార్లు నువ్వు జయించే ఉంటావు మై డియర్ ఫ్రెండ్. ఒకసారి ఆలోచించే, వ్యక్తిగా నువ్వు జయించిన సందర్భాలు ఉన్నాయి. ఎస్, యూ కెన్ రీకలెక్ట్ ఇట్ నౌ. ఒకసారి నువ్వు ప్రభు దగ్గరికి ఆరాధన కోసం బయలుదేరుతున్నట్టు అప్పుడే ఆరాధన మనసు వచ్చేస్తుంటుంది. అంతేకాదు ఒంటరిగా ఉన్నప్పుడు చాలాసార్లు సమస్యలన్నీ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాం, కానీ అన్నీ బాగుంటే ఆరాధన చేస్తాను. ఓ థ్యాంక్ యూ గాడ్, ఆయన ఏమంటే దేవుడు మీకు సంగతి తెలుసా, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు అని చెప్తుంటాం. కానీ వెన్ థింగ్స్ వర్ ఆడ్, ఎప్పుడైతే అబ్రహాము పరిస్థితులు వేరేగా ఉన్నాయో అప్పుడే ఆరాధన చేస్తున్నాడు. వ్యక్తిగా గెలిచాడు. ఎవరికి ఫోన్ చేసి తనకున్నట్టు వేదన లేకపోతే శోధన లేకపోతే పరిశోధన ఏం చెప్పుకున్నట్టు లేదు అక్కడ. వ్యక్తిగా మొట్టమొదటి గెలిచాడు. అలా వ్యక్తిగా గెలవాలంటే నువ్వు వాక్యంతో కనెక్ట్ అయి ఉండాలి, ప్రభుత్వం కనెక్ట్ అయి ఉండాలి, కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడే కిందకి వెళ్దాం. 5వ వచనం చూద్దాం. తన పనివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఎవరితో చెప్తున్నాడు? పనివారితో. ఎవరి పనివారు? జస్ట్ నథింగ్. అబ్రహాం కళ్ళ ముందు వాళ్ళతో అసలు సమాధానం కూడా చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అబ్రహాంకి. హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. జస్ట్ తన పని తను చేసుకుని వచ్చేయచ్చు. కానీ నో, అలా చేయలేదు. సమాజంలో మనం కొంచెం బాధ్యత కలిగి ఉండాలి. కొన్నిసార్లు అంటారు, నేను నా ఫ్యామిలీ అండి, ఇంకొకరి జోలికి నేను వెళ్ళను. అవసరం లేదు అలాంటప్పుడు. యూ గో అండ్ స్టే ఇన్ యువర్ జంగల్. సమాజంలో మనం ఉండాలి, ఇరుగు పొరుగుతో మనం ఉండాలి, సమాజానికి మన సాక్ష్యం మాట్లాడాలి. సమాజంలో మనం గెలవాలండి. నీ సాక్ష్యం సమాజంలో మాట్లాడాలి. ఇరుగు పొరుగుతో మనం ఉండాల్సిందే. అన్యుల్ని దేవుడు ఎలా ప్రేమిస్తాడు ఎలా తెలుసుది? నిన్న వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అసలు క్రిస్టియన్స్ అంటే అసహ్యం, వాళ్ళకి నచ్చదు ఎవరికి. అట్లాంటిది ఓవర్ ఏ స్పాన్ నేను ఒక 10-12 years వర్క్ చేసిన తర్వాత ఒక 3-4 yearsకి పరిస్థితి అంతా మార్చేశాను. ఒక క్రిస్మస్ జాయ్, క్రిస్మస్ కేక్ అంటే క్రిస్మస్ కేకు, క్రిస్మస్ జాయ్ గురించి నేను మాట్లాడలేదు. మై టెస్ట్ మనీ, దేవుని మహిమార్థం చెప్తున్నాను. ఐ వర్క్ 36 years ఆల్మోస్ట్. రూపాయల అంశం తీసుకోలేదు. విపరీతమైన డబ్బులు వస్తాయి నాకు. అది చూసి క్రిస్టియన్స్ని చూస్తుంటాం కానీ ఇలా ఉంటారు అనుకోలేదండి అంటూ మొదలెట్టారు. అది కదా టెస్ట్ మనీ. నేను సమాజంతో నా సంబంధం లేదండి, నేను ఎవరితో మాట్లాడిన అంటే అవసరం లేదు. మన సమాజంలో నువ్వు సమాజంతో సంబంధం లేదు, నువ్వెందుకు సమాజంలో ఉండటం? అబ్రహాము అక్కడ ఉన్నటువంటి పని వారితో చెప్తున్నాడు, మేము మరలా తిరిగి వస్తాం. హలో మై డియర్, నీకే నా సాక్ష్యం చెప్తున్నాను వినో, మళ్ళీ ఒక మహిమను చూస్తావు నువ్వు. సమాజంలో మన బాధ్యత ఉంది. సమాజంలో మన సాక్ష్యం చెప్పాలి. సమాజాన్ని మనం కలుపుకొని వెళ్ళాలి. సమాజంలో ఉండాలి, సమాజానికి వేరుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నెంబర్ 3, 3వ పాట చెప్తాను, అక్కడ ముగింపులో తీసుకొస్తాను. అక్కడ వర్స్ 7 and 8. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్. ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా
అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొని అని చెప్పాను. దీంట్లో చాలా ట్విస్ట్ ఉందండి. చెప్పాను కదా, అబ్రాహాము చెయ్యి చాపి కత్తి పట్టుకున్నప్పుడు దూత కలవరపడిపోయింది అక్కడ. అలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి తెలుసా? నెంబర్ 1, అబ్రాహాము ఒంటరిగా గెలిచాడు, వ్యక్తిగా గెలిచాడు. నెంబర్ 2, సమాజంలో ముందే సాక్షిగా ఉన్నాడు. నెంబర్ 3, ఇక్కడ అబ్రాహాం వెళ్తుంటే తన కొడుకు జస్ట్ గ్రోనప్ కదా, మాటలు వచ్చిన కొడుకే కదా, గ్రోనప్. తన కొడుకు డాడీ అని ఎలా పట్టుకుని ఏమన్నాడు తెలుసా? డాడీ అని కూడా కాదు, ఏమని ఉందండి అక్కడ? ఒకసారి చూడండి, నాకు తెలుసు, మీరు చూస్తారని. అక్కడ వర్స్ 7, నా తండ్రి అని పిలిచాను, మై డియర్ డాడీ, మై డాడీ అని ఇలా ర్యాప్ చేసి బహుశా ఏమైనా ఉంటాడు. ఏమైనా ఉంది అక్కడ? నిప్పులు కట్టెలు ఉన్నావు కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అని అడిగాడంట. చాలా ఇంట్రెస్టింగ్. తను బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఎవరిని బలి? తన కుమారుడిని తన చేత్తోనే తనే బలి ఇద్దామని వెళ్తున్న సందర్భంలో ఆ కుమారుడు ఇలా ర్యాప్ చేసి, అంటే ఎందుకు ర్యాప్ చేసి అనే మాట పదే చెప్తున్నానంటే, డాడీ అంటే ఎలా పిలుస్తాం? మై డియర్ డాడీ అన్నప్పుడు చిన్నపిల్లలు బిహేవియర్ ఎలా ఉంటుందండి? మై డియర్ డాడీ, నా డాడీ అన్నప్పుడు ఎలా ఉంటుంది? మై డియర్ డాడీ అని ఎలా ర్యాప్ చేసి పట్టుకుని ఇలా బహుశా మొహంలో మొహం పెట్టాలి చూసి, గొర్రెపిల్లది డాడీ అంటే ఆ తండ్రి కుమిలిపోయి ఉంటాడండి. ఎందుకో తెలుసా? సమస్యగా ఉంది అక్కడ. సమస్యకే ఒక ఆన్సర్ ఇవ్వలేని కండిషన్ అండి అక్కడ. అది కొన్నిసార్లు మీకు ఈజీగా అర్థం అవ్వటం కోసం ఇట్స్ ఆల్ ఇక్కడంతా అదర్ దెన్ దట్ ఎర్నింగ్, ఒక జాబ్ పర్పస్లోనే ఆల్ ద వే ఇక్కడికి వచ్చాం. సరదాగా అమెరికాలో ఉందామని ఎవరు వచ్చి ఉంటారు. మీరు కష్టపడి రేయింబవళ్ళు మీకు ఎవ్రీ అవర్ కౌంట్ చేసుకుంటూ కష్టపడి ఎర్న్ చేసి అన్నీ తీసుకొచ్చి ఫ్యామిలీకు అట్లా పెడుతున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీకోసం కూడా మీకు రూపాయి ఉంచుకోకపోవచ్చు, అన్నీ కష్టపడి పెడుతుంటే ఆల్ ఆఫ్ సడన్ మీ ఫ్యామిలీ మెంబర్సో మీ వెల్ విషర్సో మీ విత్ ఇన్ ది ఫ్యామిలీ ఇలా చూసి డబ్బులన్నీ ఏం చేశారండి అంటే ఏం చెప్పగలరు మీరు? అంతా వాళ్ళకే ఖర్చు పెడతారు కదా, అన్నీ వాళ్ళకి ఖర్చు పెడుతుంటారు కదా, అన్నీ తీసుకొచ్చి అక్కడే పెడుతుంటారు కదా. అప్పుడు ఏంటండి ఇంతసేపు అనో, లేకపోతే డబ్బులన్నీ ఏమైనాయనో, లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి ఎన్నేళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నారు సంపాదించుకోవట్లేదా అని ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు మీకు తెలుసు మీ స్ట్రగుల్స్ ఏంటో, మీకు తెలుసు మీ పెయిన్స్ ఏంటో. ఇంత చేస్తున్నా సమస్యగా తయారవుతుంటే హౌ కెన్ యూ ఆన్సర్? ఒక్కొక్కసారి మీకు తెలీదు, అంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడే ఆ సమస్యగా తయారవుతుంది. దట్ వాజ్ ద సిచ్యువేషన్. యూ హ్యావ్ టు విన్. యెహోవా ఈరే అని చూసుకుంటాడు చాలా స్మార్ట్గా. దేవుళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఇవ్వగలిగిన ఆన్సర్ ఏంటో తెలుసా? దేవుడు చూసుకుంటాడు మై డియర్. యాక్చువల్గా కృంగిపోవాలి, కుప్ప కూలిపోవాలండి ఆ సమయంలో. ఎప్పుడైతే ఆ కుమారుడు మై డియర్ డాడీ వేర్ ఈస్ దాట్ అని అంటే ఆ గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు ఇలా పట్టుకొని నవ్వుతూ ముద్దుగా ఇన్నోసెంట్గా, అసలు ఆ తండ్రి భారం కలిగిన తండ్రి, లేక కుమారుడు పుట్టాడు, ప్రేమగా చూసుకున్నాను, ఒక్కగానొక్క కుమారుడు, ఎన్నో సంవత్సరాలకి 100 ఏళ్ళకు పుట్టాడు, ఈ కొడుకు ఎలా అడుగుతుంటే ఇంకేమైనా తట్టుకునేవాడికి తట్టుకోలేకపోతున్నాను అనే సందర్భమేమో బహుశా. బట్ హీ వాజ్ స్ట్రాంగ్ బికాస్ దేవుడు తనతో ఉన్నాడని తెలుసు. బికాస్ అబ్రహాంకి ఆరాధించడం తెలుసండి. నువ్వు ఆరాధించడం మొదలెట్టినప్పుడు ప్రతి విషయంలోనూ గెలుస్తావు. ఒంటరిగా గెలుస్తావు, సమాజంలో గెలుస్తావు, సమస్యలు వచ్చినప్పుడు కూడా నిలబడతావు అలాగా. అందుకే ఒక మాట చదువుకుని ముగించుకుందాం. కీర్తనలు 51:17. కీర్తనలు 51:17 ఒక మాట రాయబడి ఉంటుంది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. నీ విరిగి నలిగిన హృదయాలంటే చూడు, కొన్నిసార్లు నువ్వు చెప్పుకోలేవు నీ సమస్య కూడా. ప్రభువుతో ఉచ్చరింపు శక్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నప్పుడు నీ తరపున నీకు తెలియకుండా నువ్వేం మాట్లాడాలనుకున్నావు ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడికి నీకు జవాబు వస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఈ సమస్యకి ఇక సమాధానం లేదా అనే మాట కూడా నువ్వు మాట్లాడలేక, ప్రభువా నీవు కాక నేను ఇంకెవరికి చెప్పుకోనయ్యా నువ్వు ప్రభువుతో నువ్వు కనెక్ట్ అవుతున్న సందర్భంలో ఆ పదాలు కూడా ఇంత సెంటెన్స్ నేను చెప్పినట్టు కూడా చెప్పుకోలేక అలా ఉన్నప్పుడు ఒక స్మార్ట్ ఆన్సర్, ఒక స్వీట్ ఆన్సర్, ఒక కంఫర్టబుల్ ఆన్సర్ నీకు ఒక మెసేజ్ ద్వారానో లేకపోతే ఒక ఫోన్ చేసి ఎవరో చెప్పడం ద్వారానో నీకు వచ్చినప్పుడు
అది కదా బ్యూటీ, అది కదా ఆరాధన. ఆయనకి ఇష్టమైన బలి అంట విరిగి నలిగిన హృదయం. అబ్రహాం విరిగి నలిగిపోయి ఉండొచ్చు, ఆయనకి ఇష్టమైన బలిగా ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన ఆరాధనగా ఉన్నాడు. ఆయన చక్కగా హృదయపూర్వకంగా ఆరాధన చేయగలిగే స్థితిలో ఆయన ఉన్నాడు. కారణం ఆయనకున్న తెలిసిన విషయాలు మూడే. ఒంటరిగా మనిషిగా గెలిచాడు, సమాజంలో గెలిచాడు, అంతే కదండి సమస్య వచ్చినప్పుడు కూడా గెలిచాడు, దేవునామాన్ని మహింపరచుకున్నాడు. వన్ రిఫరెన్స్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. కీర్తనలు 34:18 కూడా టు జస్ట్ ఎంకరేజ్ 34:18 ఒక మాట, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా. ఆయన ఆసనుడు అంటే ఈజ్ వెరీ నియర్ టు యూ. ఆయన రక్షిస్తాడంట నలిగిన మనసు కలిగిన వాడిని. ఎన్నిసార్లు నువ్వు నలిగిపోయి ఉండొచ్చు, నీ హృదయం విరిగిపోయి ఉండొచ్చు, ప్రభువు కొరకు జస్ట్ నిలబడు, ఆయన ఆనుకో. హీ విల్ డూ ఎవ్రీథింగ్, హీ విల్ టేక్ కేర్. ప్రభు మిమ్మల్ని దీవించాలని, ఇంకా బలపరచాలని, మీ ఆరాధన బహుబలంగా ఉండాలని, దూతలను కూడా కలవర పెట్టాలని కోరుకుంటూ, దేవుని నామం మహింపరచబడాలని, మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాలు ప్రభు నామాన్ని మహిమకరంగా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇవ్వడానికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిన్న ప్రార్థన, తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. కృపామయుడా, జీవం గల మా తండ్రి, ఆరాధించడానికి నీ ముందుకు వచ్చాం. వ్యక్తిగా ప్రభువా ఎన్నోసార్లు ప్రభువా ఒంటరితనంలో ఉన్నప్పుడు నీతో మాట్లాడుతూ ప్రభువా, అయా మేము బలహీనమని ఎరిగి ఆత్మ మా పక్షాన ప్రభువా బలపరుస్తుంది. వందనాలు ప్రభువా. మాకు యుక్తంగా ప్రార్థించి రాదని తెలిసి అయా నీ ఆత్మ మాతో ప్రభువా ప్రార్థన చేస్తుంది. వందనాలు ప్రభువా. అయ్యా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆరాధన చేస్తున్నప్పుడు నీతో మాట్లాడదాం అనుకుని మాట్లాడలేని పరిస్థితిలో మా మూలుగులు మాత్రమే బయటకు వస్తున్నప్పుడు మా పక్షాన ప్రభువా నీ పరిశుద్ధాత్మ ప్రభువా అయా ప్రభు విజ్ఞాపన చేస్తుంది. వందనాలు ప్రభువా, వందనాలు అయా. మాకు మంచి సహవాసాన్ని ఇచ్చారు, వందనాలు. నీ నామంలో ఉన్న శక్తిని బట్టి వందనాలు. అబ్రహాం ద్వారా మాకు నేర్పిన విషయాలన్నిటిని బట్టి వందనాలు తెలియచేస్తున్నాం. నీకు మాత్రమే మహిమ ప్రభువా. అయా ప్రభువా, మేము వ్యక్తిగా ప్రభువా ఆయా నీతో కనెక్ట్ అయి ఉండటానికి, అలాగే ప్రభువా నేను ఆరాధన చేయటానికి ప్రభువా అయా ప్రభు నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి అవసరత ఎరిగిన దేవా వందనాలు. నా హృదయంలో ప్రభువా నీ కొరకు పడే ప్రభువా ప్రయాసను ఎరిగిన దేవా వందనాలు. అయా ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. నీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ ప్రభువా అయా ప్రభా నీ నామాన్ని ప్రభువా అయా ప్రభ ఘనపరచుకోమని, అయా యథార్థవంతులకు ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ నీ నామానికి మాత్రమే మహిమ చెల్లిస్తూ ప్రభా అయా ఇచ్చిన ఆరాధన ప్రభా నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభా హృదయపూర్తిగా ప్రభా విరిగి నలిగిన మనసుతో ప్రభా అడిగి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.